ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది ఈ దీన పరిచర్యను మంచి మనస్సుతో బలపరుస్తున్నారు. అందుకు మీకు నిండు కృతజ్ఞతలు. దేవుని దీవెనలు మీకు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకాసు వార్త 8వ అధ్యాయము 55వ వచనము. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. మన ప్రభువైన యేసుక్రీస్తు గెరాసేయుల దేశంలో సేన అనే దెయ్యమును వెళ్ళగొట్టిన తరువాత ఆయన తిరిగి మరలా వచ్చేస్తాడు. జనసమూహం అంతా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. యేసు తిరిగి వచ్చినప్పుడు జనసమూహము అనగా జనములు ఆయనను చేర్చుకుంటారు. అప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసయ్య పాదాల మీద పడతాడు. ఆ యాయీరుకి 12 సంవత్సరాల ఈడుగల ఒక్కతే ఒక్క కుమార్తె ఉంటుంది. ఆమె చావడానికి సిద్ధంగా ఉంటుంది. మరి రోగమో ఎందుచేతనో తెలియదు కానీ ఆమైతే చావుకు సిద్ధంగా ఉంది. అప్పుడు యేసయ్యతో ఆ వ్యక్తి అంటాడు, నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించు నాయనా అని యేసయ్యను వేడుకుంటాడు. అప్పుడు యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఆయన ఇంటికి బయలుదేరతాడు. ఆయన ఇంటికి బయలుదేరినప్పుడు యేసయ్య ఎక్కడున్నా కూడా జనాలు విపరీతంగా ఉంటారు. ఎంతోమంది జనాలు ఉండటం వల్ల ఆ జనముల మధ్య యేసయ్య నడుస్తూ ఉంటే ఆయన కాలు తీసి కాలు పెట్టలేనంతగా జనసమూహము ఆయన చుట్టూ కుమ్ముకూడి ఉంటారు, నడుస్తూ ఉంటారు. యేసయ్య నడక కూడా సరిగా సాగకుండా జనములు ఆయన మీద పడుతూ ఉంటారు. యేసయ్యకు అంత ఫాలోయింగ్ ఉంది. మన దేవుడు చాలా శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. అలా యేసయ్య జనముల మధ్య నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఆయనని జనాలు వెంబడిస్తూ ఉన్నప్పుడు, నడవడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక స్త్రీ యేసుక్రీస్తు అక్కడికి వస్తున్నాడని విని 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న నేను ఆయన దగ్గరకు వెళ్ళి కేవలము ఆయన వస్త్రము మాత్రము ముడితే సరిపోతుంది, ఆయన నన్ను బాగు చేస్తాడు, నేను బాగుపడతాను అని తనలో తాను అనుకొని యేసయ్య దగ్గరికి వస్తుంది. జనసమూహములు ఆయన చుట్టూ కుమ్మికూడి ఉన్నప్పటికీ యేసయ్యను చేరుకోవాలి, యేసయ్య ద్వారా బాగుపడాలి, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు అన్న నమ్మకము, విశ్వాసంతో ఆమె ఆ జనసమూహముల మధ్యలోనికి వచ్చేస్తుంది. అలాగో ఇలాగో కష్టపడి యేసయ్య వస్త్రపు చెంగును ముడుతుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కడుతుంది. 12 సంవత్సరాల నుంచి కట్టనటువంటి రక్తధార యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే కడుతుంది. మన దేవుడు అంత శక్తిగలవాడు. మన దేవుడు అంత కృపగలవాడు.
విశ్వాసంతో వచ్చిన ఆ స్త్రీ విశ్వాసాన్ని దేవుడు కాపాడాడు. ఆమెను బాగు చేశాడు, ఆమెను స్వస్థపరిచాడు. మన యేసయ్య దగ్గరికి ఎవరు విశ్వాసంతో వచ్చినా వారు బాగుపడతారు, వారు స్వస్థత పొందుకుంటారు. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అస్వస్థత గుండా వెళ్తున్నారా? రోగము గుండా వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యను విశ్వసించండి. 12 సంవత్సరాల నుంచి ఎన్నో తిప్పలు పడి, వైద్యులందరి చేత ఎన్నో తిప్పలు పడి వైద్యం చేయించుకున్న తగ్గనటువంటి రోగము యేసయ్య దగ్గరికి రాగానే తగ్గిపోయింది. ఈ వాక్యం వింటున్న మీరు కూడా విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, ప్రభువుకి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నన్ను ముట్టు, ప్రభువా నన్ను తాకు నాయనా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని బహునమ్మకంతో, బహువిశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు. తన రక్తంలో నిన్ను కడుగుతాడు, తన రక్తంలో శుద్ధి చేస్తాడు. మరణకరమైన రోగము నుండి, మరణకరమైన వ్యాధి నుండి నిన్ను దేవుడు తప్పక విడిపిస్తాడు. నీ నమ్మిక చొప్పుననే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మండి, విశ్వసించండి. తప్పక దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేసి నిన్ను దేవుడు తన కొరకు నిలువబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆ స్త్రీ బాగుపడింది. బాగుపడిన తరువాత ఆమె ఏమీ ఎరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తోంది. అక్కడ నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, నన్ను ముట్టింది ఎవరు అని యేసయ్య అంటాడు. ఆమె ఏమీ ఎరగనట్టుగా వెళ్తూనే ఉంటుంది. అప్పుడు పేతురు అంటాడు, నా ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా, ఎవడో నన్ను ముట్టాడు అని అంటావేమిటి అని పేతురు అంటాడు. కానీ యేసు అంటాడు, ఎవడో నన్ను ముట్టాడు, ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలుస్తోంది అని యేసయ్య అంటాడు. అప్పుడు ఆ స్త్రీ భయపడి తాను ఎవరో యేసయ్యకి తెలిసిపోయింది అని అనుకొని ఆ స్త్రీ వచ్చి యేసయ్య దగ్గరకు వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టవలసి వచ్చిందో ఆ సంగతంతా యేసయ్యకి చెప్తుంది. ఆమె ఎలాగూ స్వస్థత పొందుకుందో ఆ సంగతి యేసయ్యకి చెప్తుంది. అప్పుడు ప్రజలందరూ వింటారు. అప్పుడు మరలా యేసయ్య అంటాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇందాక యాయీరు వచ్చి యేసయ్య పాదాల మీద పడి కుమార్తె గురించి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ ఇంటికే వెళ్తున్నాడు యేసయ్య. ఇంతలో ఆ కుమార్తె చనిపోయినట్లుగా ఒక వర్తమానం వస్తుంది. ఆ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, బోధకుణ్ణి ఇంకా శ్రమ పెట్టవద్దు అని యాయీరు దగ్గరికి కొన్ని మాటలు వస్తాయి. యేసు అంటాడు, ఆ మాట విని యేసయ్య అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్తాడు. ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు పేతురుని, యోహానును, యాకోబును, వారితో పాటు ఆ చిన్నదాని తల్లిని, తండ్రిని వెంటబెట్టుకొని లోపలికి వెళ్తాడు. యోహానుని, యాకోబుని, పేతురుని తప్ప, అలాగే తల్లి, తండ్రిని తప్ప ఇంకెవ్వరిని కూడా యేసయ్య లోపలికి రానివ్వలేదు.
అందరూ ఆమె నిమిత్తము ఏడుస్తూ ఉంటారు, రొమ్ము కొట్టుకుంటుంటారు. ఆయన వారితో అంటాడు, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని యేసయ్య చెప్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చనిపోలేదు అని ఆయన అంటుంటే చుట్టూ ఉన్న జనాలు అంటారు, ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడే, ఇతనెవడో పిచ్చి పట్టినట్టుగా ఉన్నాడే, చనిపోయి 2 గంటలు 3 గంటలు అవుతూ ఉంటే చనిపోలేదు, ఏడవద్దు, నిద్రిస్తోంది అంటాడేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిచ్చోడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు యాయీరు ఈ పిచ్చోడిని అని అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం చేస్తున్నప్పుడు యేసయ్య ఎవ్వరిని కూడా ఏమీ అనలేదు, కానీ యేసయ్య తానేం చెయ్యాలనుకుంటున్నాడో అదే చేశాడు. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మో అని యేసయ్య అంటాడు. వెంటనే పోయినటువంటి ఆమె ప్రాణము తిరిగొస్తుంది. కనుక ఆమె లేచి కూర్చుంటుంది. పోయిన ఆమె ప్రాణము తిరిగి వచ్చి ఆమె లేచి కూర్చుంటుంది. అప్పుడు యేసయ్య అంటాడు, ఆమెకు భోజనం పెట్టండి అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె లేచి కూర్చున్నదండి. చనిపోయిన బిడ్డ లేచి కూర్చున్నదండి. ఈరోజు మరణకరమైన రోగముతో, మరణకరమైన భయముతో, మరణ భయముతో ఏ రోగం ఉంది నీలో? ఏ రోగమన్నా ఉండని, యేసయ్య నిన్ను తాకాడా నీకు స్వస్థత కలుగుతుంది అంతే. యేసయ్య నిన్ను ముట్టాడా నీకు స్వస్థత కలుగుతుంది అంతే. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీకి స్వస్థత కలగలేదా? యాయీరు కుమార్తె చనిపోయింది, కానీ యేసయ్య వచ్చి చెయ్యి ముట్టగానే ఆమె బ్రతకలేదా? వారిని బ్రతికించిన దేవుడు ఈరోజు నిన్ను బ్రతికించడా? వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తడా? తప్పక లేవనెత్తుతాడు, తప్పక బ్రతికిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో యేసయ్యకు ప్రార్థన చేయి. యేసయ్యకు ప్రార్థన చేసి, నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని నీకున్నటువంటి పరిస్థితిని గురించి యేసయ్యకి చెప్తే యేసయ్య నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడు. నీకు మంచి స్వస్థతనిస్తాడు, నెమ్మది సమాధానం ఇస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మరణ భయంతో భయపడకండి. యేసయ్య నీకున్నాడు, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య నీ కొరకు సిలువలో మరణించాడు. ఇంకా నువ్వెందుకు మరణించడం? ఇక నువ్వెందుకు భయపడడం? కాబట్టి భయము లేకుండా ధైర్యంగా ఉండండి. యేసయ్యకు ప్రార్థన చేయండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఆమె ప్రాణము తిరిగొచ్చింది కాబట్టి ఆమె లేచి కూర్చుంది. కారణం ఎవరు? నువ్వే యేసయ్యా, నువ్వేనయ్యా. నువ్వు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలవయ్యా. నువ్వు చనిపోయిన వారిని కూడా లేవనెత్తగలవయ్యా. తండ్రి, ఆనాడు యాయీరు కుమార్తెను బ్రతికించావు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో చనిపోబోతున్నటువంటి రోగిని బ్రతికించావు. అందుకు నీకు నిండు కృతజ్ఞతలు నాయన. ఎంతోమంది రోగులను బాగు చేశావు, ఎంతోమందికి స్వస్థతనిచ్చావు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన గొప్ప దేవుడవు నాయన. కాబట్టి తండ్రి, నీకు నిండు కృతజ్ఞతలు, నీకు నిండు వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎవరైనా అస్వస్థతతో, అనారోగ్యముతో, వ్యాధి గుండా వెళ్తూ ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి నాయన. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి రోగము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి వ్యాధి మీ నుండి దూరమవునుగాక.
యేసు నామములో ఇది జరుగునుగాక. తండ్రి, ప్రతి రోగము నుండి బిడ్డలకు విడుదలనిచ్చి, దీర్ఘాయుష్నిచ్చి, గొప్ప జీవితాన్నిచ్చి, వారిని అద్భుతమైన ఆత్మీయ స్థితిలోనికి నడిపించి, భక్తి జీవితంలోనికి నడిపించి, మేలైన జీవితము, మేలైన భక్తిని దయచేసి వారిని గొప్పగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.